గారు ఒక ఓసర వెళ్ళి ఆయన గారి ఓసర వెళ్ళి రాజకీయాలకు పరాకాష్ట ఉన్న రాజ్యసభలో ఎఫ్టీఐ మీద జరిగినటువంటి ఓటింగ్ అందుకు నిదర్శనం. రాజ్యసభలో జరిగినటువంటి ఓటింగ్లో ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 3 ఎంపీలను గైర్హాజరు కావడం ఆయన యొక్క దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీతో ఆయన కుమ్మక్కయ్యారు అనడానికి నిదర్శనం నిన్న రాజ్యసభలో జరిగినటువంటి విషయం. నిన్న ఉదయం ఆయన ఆదిలాబాద్లో పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఒకటి చెప్పారు. కుట్రలు కుతంత్రాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది. అదే రోజు సాయంత్రం తన పార్టీకి చెందినటువంటి ఎంపీలతో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకారాలు అందించారు. ఇది ఆయన ఓసరవెల్లి రాజకీయము, ఆయన దిగజారుడు రాజకీయము. మన ములాయం సింగ్ యాదవ్ గారు కానీ లేదంటే మాయావతి గారు కానీ వాళ్ళ మీద ఉన్నటువంటి సిబిఐ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఇటు దేశ ప్రయోజనాలను ఆ రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెడితే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 8.5 కోట్ల మంది ప్రజలు రాష్ట్ర ప్రయోజనాలను పడంగా పెట్టి కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలు అందించారు. ఇది ఆయన యొక్క దిగజాడు రాజకీయానికి ఇది నిదర్శనం. ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనడానికి నిదర్శనమే ఇది. ఇవాళ మన కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఒక ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, లేదంటే బాబు రాజేంద్ర ప్రసాదులు కావచ్చు, వాళ్ళు ప్రతిరోజు కూడా నాని గారి మీద లేనిపోయినటువంటి అపవాదులు విమర్శలు అనేది చేస్తున్నారు. ఈ రోజు ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, లేదంటే బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇతర తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ కృష్ణా జిల్లా ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ప్రజాభిమానం కోసం, ప్రజల ఆకాంక్షల మేర కోసం వాళ్ళ నాని గారు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తే కేవలం మీరు డబ్బులకు అమ్ముడుపోయారంటూ అపవాదు చేస్తున్నారే. ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారి దగ్గర ఎన్ని కోట్లకు అమ్ముడుపోయారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని సోనియా గాంధీ గారి దగ్గర ఎన్ని కోట్లకు తాకట్టు పెట్టారో మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా మేము తెలుగుదేశం నాయకులకు ఒకటే చెబుతున్నాం, ఇక నుంచి మీ దిగజాడు వాదన మానుకోవాలి. అడ్డగోలు విమర్శలు మాత్రం చేసేటటువంటి పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించేటటువంటి ఇది లేదు. ఇంకొక విషయం మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం, సిబిఐ దాడులు జరుగుతున్నప్పటికీ, కుట్రలు కుతంత్రాలతో సిబిఐ వాళ్ళు కేసులు పెట్టి అక్రమంగా ఇరికిస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం తలకాయ ఉంచకుండా సోనియా గాంధీ గారి దగ్గర సోనియా గాంధీని ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు మేము ఎంతో ఖండిస్తున్నాం. కానీ మీ వ్యాపారాల కోసం, మీ మీద ఉన్నటువంటి కేసులు తప్పించుకోవడం కోసం మీరు మీ పార్టీని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని సోనియా గాంధీ గారి దగ్గర మీరు తాకట్టు పెట్టారు. అందుకు మీరు, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు.